పాఠాలు చెప్పే టీచర్లు కూడా ఇప్పుడు రోడ్ ఎక్కడం జరిగింది. తమకు సంబంధించిన పదోన్నతులు కల్పించాలని చెప్పేసి కూడా టీచర్లు కావచ్చు, అలాగే హెడ్ మాస్టర్లు కూడా ధర్నాని ప్రధానోపాధ్యాయులు కూడా రావడం జరిగింది. సో అంటే ఇప్పటి వరకు అక్కడి వరకే ఉండడం జరిగింది. పదోన్నతుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశం కూడా ఉందని వారిని అడిగే. సార్ చెప్పండి, అంటే మీకు పదోన్నతుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయా, లేకపోతే స్కూల్స్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అందరికీ నమస్కారం అండి. నా పేరు గిరిధర్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా గత 23 సంవత్సరాలుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే రిటైర్ అవుతున్న సందర్భంలో 2003 మొదలుకొని, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి నేటి రేవంత్ రెడ్డి వరకు రిప్రజెంటేషన్ ఇస్తూ పోతా ఉన్నాము. కానీ మాకు ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. టీచరు స్కూల్ అసిస్టెంట్ అవుతుండు, స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం అవుతుండు. హెచ్ఎం తర్వాత నెక్స్ట్ ఎంఈఓలు కానీ, డిప్యూలు కానీ, సీనియర్ లెక్చరర్ కానీ అవ్వట్లేదు. అందుకని ఆ దాతా 2003 తర్వాత ఇప్పటివరకు ఈయన సందర్భంలో అనేక మంది నష్టపోతున్నారు. 23 సంవత్సరాలు ఒకటే క్యాడర్ లో హెడ్ మాస్టర్ గారు ఎట్లవుతారంటే చాలా బాధాకరం. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాప్రభుత్వం, అలాగే సమస్యలను అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈనాడు వచ్చింది. కాబట్టి మా సమస్య కూడా, ఎందుకంటే వారు చేసినటువంటి ఇటీవల 2005లో ఎంఈఓలకు బదిలీలు ఇంతవరకు చేయనటువంటి సందర్భం, వారు రాగానే 19 సంవత్సరాలకు వాళ్ళు బదిలీ చేశారు. అలాగే ఎంఈఓలు ప్రతి మండలానికి ఒక ఎంఈఓను ఎఫ్ఏస్ ఇచ్చారు. అట్లాగే స్కావెంజర్లు ఇచ్చారు. ఫ్రీ పవర్ మేము 20 సంవత్సరాలుగా మాట్లాడితే ఏ ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ముఖ్యమంత్రి ఫ్రీ పవర్ ఇచ్చారు. అందుకని వీరు అనుకుంటే ఏమన్నా చేయగలరనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా సమస్య కూడా ఒక పరిష్కారం చూపుతాడని ధైర్యంతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఈ సమస్య తెలియాలని చెప్పేసి పెద్ద ఎత్తున నాడు 33 జిల్లాల ప్రధానోపాధ్యాయులతో ఇలా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని మా ప్రధానోపాధ్యాయులు జరుగుతున్నట్టు ఒక న్యాయమైన డిమాండ్, న్యాయమైన కోరికకు ఒక పరిష్కారం చూపి 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. నూతన రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో నూతన సర్వీసులు తీసుకొచ్చి ప్రమోషన్లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఇవాళ మేము ధర్నా చేస్తాం. అలాగే గురుకుల పాఠశాలకు సంబంధించి టీజీటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెక్చరర్ గా ప్రమోషన్ వస్తున్నారు. అంటే మీరు పాఠాలు చెప్పిన స్టూడెంట్స్ ఇప్పుడు లెక్చరర్ అవుతున్నారు, మీరు మాత్రం హెడ్ మాస్టర్లు ఉంటున్నారు. ఎందుకు అంటే డిఫరెన్స్ ఏంటో? వాళ్ళది ఒక సంస్థ అండి. వాళ్ళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్టీ సోషల్ గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. వారికి మాకు సంబంధం లేదు. ఎందుకంటే మాది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం. సో వాళ్ళదేమో తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రమోషన్ ఛానల్ వేరు, మా సర్వీస్ రూల్స్ వేరు. కాబట్టి మాకు ప్రత్యేకమైనటువంటి సర్వీస్ రూల్స్, తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ తీసుకొస్తే మాకు మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మాది 010 హెడ్ కింద ఇస్తారు, వాళ్ళది వేరు. కాబట్టి మా యొక్క సమస్య వేరు. మా సమస్య ప్రత్యేకంగా చూసి జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళకి సర్వీసులు తీసుకొచ్చి మాకు ఎగ్జిక్యూటివ్ పోస్టులో ప్రమోషన్లు ఇవ్వాలనేటువంటిది మా ప్రధాన డిమాండ్. చెప్పండి, అంటే ప్రమోషన్స్ అడుగుతున్నారు, మరి ఖాళీలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు లేవు. రాష్ట్ర గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సమస్య అట్లే ఉంది. దాదాపు 2000 సంవత్సరంలో మొత్తం మాకు ఉమ్మడి అంటే ఫ్రీ అన్ని సర్వీసులను, ఇప్పుడు రెవెన్యూ మామూలుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళను గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల కామన్ సర్వీస్ రూల్స్ సుప్రీంకోర్టు కొట్టేసిన ధర్మిల తెలంగాణ ఏర్పడిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పారు. ఆ క్రమంలో ఇప్పుడు మా దగ్గర ఉన్న జూనియర్ అసిస్టెంట్గా నియామకమైన వాళ్ళు మాకు ఎంపీడీఓలుగా, డిప్యూటీ సీఓలుగా వచ్చి మా మీద ఆజమాయిషీ చేస్తున్నారు. కానీ మేము హెడ్ మాస్టర్లుగానే మిగిలిపోయినాం. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా పరిశీలన చేసి హెడ్ మాస్టర్లు తక్షణమే డిప్యూటీఓలుగా ప్రమోషన్ ఇవ్వడము, లేదా ఎంఈఓ పోస్టులు అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత అర్హత గల డైరెక్ట్ లెక్చరర్లు కానీ వివిధ శాఖలు వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకటి టెట్కి సంబంధించిన క్వశ్చన్ సుప్రీంకోర్టు మొత్తం కొట్టేసి ఒక 1 year మాత్రమే ఎక్స్టెన్షన్ చేసింది కదా 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వరకు. దీనిపైన ఏమంటారా? అంటే కేసులన్నీ కొట్టేసి 2011 కంటే ముందు నియామకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో టెట్ అర్హత లేదు. కానీ అలాంటి వ్యక్తులు కూడా టెట్ పరిధిలోకి తెచ్చి వాళ్ళు ఖచ్చితంగా పాస్ కావాలి అని చెప్తున్నారు. అది తమిళనాడు సంబంధించిన అడ్వకేట్లు అడిగితే 4 ఏళ్ళు అడిగితే వాళ్ళు 3 ఏళ్ళు ఇచ్చిరాళ్ళు. ఇది చాలా బాధాకరం. 2011 కంటే ముందు నియామకమైన వాళ్ళందరినీ ఈ టెట్ నుంచి మినహాయించాలని చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేసి ప్రాతినిధ్యం కేంద్రం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. టెట్కు సంబంధించింది ఏంటంటే ప్రధానంగా మేము హెడ్ మాస్టర్ల సంఘంగా కోరేది ఏంటంటే ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, బీసీలకు ఒకటి, ఓసీలకు ఇట్లా పెట్టకుండా అందరికీ కామన్ గా 60 మార్కులు అనేది పెడితే బాగుంటుంది. ఎక్కువ మందికి పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20-30 సంవత్సరాల కింద వాళ్ళు చదివి ఇప్పుడు మళ్ళీ చదవాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఆహ్వానిస్తూనే క్వాలిఫైడ్ మార్కులను తగ్గిస్తే బాగుంటుంది అనేది మా హెడ్ మాస్టర్ల సంఘం మేము కోరేది. థ్యాంక్ యూ.
సో మొత్తంగా ఇప్పటి వరకు టీచర్లు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా పదోన్నతులు లేవు. ఎంఈఓ పోస్టులకు సంబంధించి చాలా ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఇవ్వకపోవడం అనేది ఇంకా మంచి పరిణామం కాదని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే టెట్కు సంబంధించి 2011 కంటే ముందు ఎవరైతే టీచర్లుగా ఉండడం జరిగిందో వారిని కూడా మినహాయించాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రభాకర్తో గణేష్ హైదరాబాద్.